చూడండి ఇవి అవరేకాయలు అంటారు, బెంగళూరులో చాలా ఫేమಸ್ అండి. ಫೇಮಸ್ ಅವರೆಕಾಳು ಅಂడి చూడండి ರೀ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ. ಇದು ಕರ್ನಾಟಕ ಫೇಮಸ್ ಅವರೆಕಾಯಿ ಅಂತ. ಇದು ಹಿಂಗೇನೂ ಮಾಡ್ಬೋದು, ಸಾಂಬಾರು ಈ ಥರನೂ ಮಾಡ್ಬೋದು. ಇದು ಇಚ್ಕಿದ್ರೆ ಇದನ್ನು ಈ ಥರ ಮಾಡಿದ್ರೆ ನೋಡಿ, ಈ ಥರ ಮಾಡಿದ್ರೆ ಇದು ಬರುತ್ತೆ. ಹಿಂಗೂ ಮಾಡ್ಬೋದು. ಇದು ತೆಗೆದು ಬಿಡೋದು. ಅದೇನು ಮಾಡ್ತಾರೋ ಸಿಪ್ಪೆ? ಇದನ್ನೆಲ್ಲ ವೇಸ್ಟ್ ಬಿಸಾಕ್ತಾರೆ. ಏನ್ರಿ ಇದು ತುಂಬ ಫೇಮಸ್ ಯಾಕೆ? ಈ ಸೀಸನ್ ಕಾಯಿ ಅಲ್ವಾ, ಈ ಸೀಸನಲ್ಲಿ ಮಾತ್ರ ಬರುತ್ತೆ ಅದು. ಅದಕ್ಕೆ ಎಲ್ರಿಗೂ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ನಾನ್ ವೆಜ್ ಥರ ಮಾಡೋದಕ್ಕೂ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ. ನಾನ್ ವೆಜ್ ತಿನ್ನೋರಿಗೆಲ್ಲ ತುಂಬ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಬಸ್ಸಾರು ಮಾಡ್ಬೋದು, ನಾನ್ ವೆಜ್ ಥರ ಮಾಡ್ಬೋದು, వెరైటీ ತುಂಬ ಮಾಡ್ಬೋದು, పూరి సాగు ಮಾಡ್ಬೋದು. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి అవరేకాయలు అంటారు. దీంట్లో మనకైతే దొరకవు, అనపకాయలు అంటాము. వీటిని నీళ్ళల్లో వేసి ఇలా తీసేస్తే పైన చిప్పు వస్తుందండి. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇది ఇలా వేసేస్తాం, ఇది పడేస్తాం అనమాట. ఇలా తీసుకొని తింటారు. ఇది మనకి ఉప్మాలో వేసుకుంటారు, బియ్యపిండి రొట్టెలో వేస్తారు. చాలా యూజ్ చేస్తారండి. జిలేబీ చేస్తారు. నేనైతే మంత్లీ వన్స్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు అయితే మంత్లీ 10 kgs అలా యూజ్ చేస్తారండి. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా సాంబారు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కర్ణాటక ఫేమస్ అయిన అవరేకాయలు గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని ఆనియన్స్, చెక్క, లవంగం, ఎండుమిరపకాయలు. ఈ కర్ణాటక ఫేమస్ అండి, బాడిగ మెంచుకాయ అంటారు. ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పసుపు అండి 3 కలిపి వేసుకుంటాను. ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి ఉన్న సపరేట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్లో చూద్దామండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసేసి కొబ్బరి వేసుకుందామండి. చూడండి, కొబ్బరి ఇంత వేసుకోవాలి, ఎక్కువ వద్దండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ తిప్పుకుందాం మనం. చూడండి, మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం అన్నమాట. ఇదిగోండి అవరేకాయలు అనమాట. ఇవి అనపకాయలు అనమాట. గింజలు కూల్చిన వెంటనే నీళ్ళలో వేసుకొని ఇలా పైన చిప్ప తీసుకోవాలి. మీకు ముందు చూపించాను కదండి, అలాగే నానబెట్టుకోవాలి వెంటనే. అలా నీళ్ళలో ఉంటే ఏమవుతుంది. ఇప్పుడు దీన్ని గ్రేవీ చేసుకుందాం మనం. కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందాము. చూడండి, 2 స్పూన్లు వేసుకున్నాం. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం టమోటాలు వేసుకుందాం. టమాటాలు ఫ్రై అవుతుండగా మనం క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ కొంచెం ఇది ఫ్రై అవుతుండగా ముందుగా మిక్సీ వేసుకున్న గ్రేవీ అంతా వేసేసి అంతా పచ్చి వేసుకున్నాం కాబట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లోనే. ఆయిల్ అంతా పైకి తేలేవట్టు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడే మనము అవరేకాయలు మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆ గ్రేవీలో. చూడండి, ఒక 10 నిమిషాలు అనమాట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆ గ్రేవీ, అనపకాయలు అన్నీ కూడా. దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. చికెన్ తినే వాళ్ళైతే చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందంట. ధనియా పౌడరు, ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందామండి.
వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు టేస్ట్ చూసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ ఎక్కువ వద్దండి, ఆల్రెడీ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇవన్నీ కూడా. ఇటుకని బెళ్ళసారండి, ఇది కర్ణాటక ఫేమస్, అంటే చాలా ఫేమస్. ఆంధ్ర వాళ్ళు తక్కువగానే చేస్తారు, కర్ణాటక వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు మనం టేస్ట్ చూసి కొంచెం ఉప్పు వేసుకుందాం, ఉప్పు తగ్గింది. ఉప్పు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం మనం. మనం కుక్కర్ రెడీ అయ్యేలోపు ఇటువైపు మనం తాలింపు రెడీ చేసుకుందామండి. దానికి పోపు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి బాండిలో కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆవాలు వేసేసుకుందాము. ఆవాలు ఫ్రై అయ్యేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇది సేలం మిరపకాయలు అంటారండి, బాగుంటాయి అసలు. ఫ్రై అయ్యేలోపు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఈ ఫ్రై దీంట్లోనే కొంచెం కారం వేసుకోవాలండి మనం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే ఘాట్ వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం రెడీ అయిందా లేదా కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందామండి. ఇంకా అవ్వలేదు, ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం కుక్కర్ తీసి చూసుకుందాము ఉడికిందా లేదా అన్నది. ఇలా ఉన్నప్పుడే కుక్కర్ తీయంగానే మనం కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసేసుకోవాలండి, ఉడికిపోయింది. కొంచెం చింతపండు రసము, చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం చింతపండు రసం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ చింతపండు రసం అంతా ఉడికే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇలా వేడి మీద మిరపకాయలు వేస్తే మగ్గిపోతాయి అన్నమాట. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చింతపండు బాగా రసం అంతా వాటికి పట్టే వరకు రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా మనం తాలింపు వేసుకున్నాం కదా, అది వేసేసుకుందాము దీంట్లో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ తాలింపు అన్నది లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది. కర్ణాటక ఫేమస్ అవరేకాళ్ళు గ్రేవీ అనమాట. దీనికి కాంబినేషన్ దోశలో తింటే చాలా బాగుంటుంది అనమాట. దోశ ఇది ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. దోశ అవరేకాళ్ళ సారు రెడీ అయిపోయిందండి. మనం ట్రై చేస్తూ టేస్ట్ చూసి చెప్తాము. మా పిల్లలకైతే చట్నీ కావాలంటే, మా వారికి రాగి ముద్ద కావాలన్నారు మధ్యాహ్నానికి అని ఒకేసారి చేసేసానండి. వాళ్ళు కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయనేసి రాగి ముద్ద మధ్యాహ్నం. దీంట్లోనే టమాటో రైస్ కూడా చేస్తాను. మా వాడికి టమాటో రైస్ లంచ్ బాక్స్కి ఇచ్చాను, దాంతోనే చేశానండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. చూడండి అవరేకాయ టమాటో రైస్ ఎక్సలెంట్గా కుదిరింది అసలు. ప్రతి గింజ కూడా బాగా ఉడికి అసలు పప్పులు పిల్లలు తింటుంటే ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్ ఫ్రెండ్స్.